ఇండియా సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే 2 మ్యాచ్లు ఇండియా గెలిస్తే ఇంకో మ్యాచ్ సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఇండియా 2-1 లీడ్లో ఉంది. ఈ 4వ టీ20 మ్యాచ్ లక్నోలో జరగనుంది. టీమిండియాకి ఇది సిరీస్ స్నాచింగ్ ఆపర్చునిటీ. ఈ మ్యాచ్ గెలిచామంటే 3-1 లీడ్తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సిరీస్ గెలుచుకుంది. అలా గనక జరిగితే 5వ టీ20లో ఇండియా తుది జట్టులో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇక సౌత్ ఆఫ్రికా జట్టుకు ఇది డూ ఆర్ డై. ఒకవేళ ఓడిపోయారంటే సిరీస్ పోయినట్టే. అందుకే వాళ్ళు ఈ మ్యాచ్లో గెలవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. అందుకే ఈ మ్యాచ్ 2 జట్లకు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్ రిపోర్ట్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే లక్నోలోని ఎకానా స్టేడియం పిచ్ అంటేనే ఒక పెద్ద మిస్టరీ. ఇది ఎర్రమట్టి పిచ్. ఈ పిచ్ పై బంతి కాస్త లేటుగా వస్తుంది, కానీ అప్పుడప్పుడు అనూహ్యమైన బౌన్స్ ఉంటుంది. ఈ పిచ్ మీద యావరేజ్ టీ20 స్కోర్ 150 నుండి 160 స్కోరుగా ఉంది. ఈ పిచ్ పై బౌలర్లకు కూడా ఫుల్ ఫన్ ఉంటుంది. ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు ఇద్దరికీ అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవాలి. ఎందుకంటే లక్నోలో సాయంత్రం వేళల్లో మంచు పడే ఛాన్స్ ఎక్కువ. 2వ ఇన్నింగ్స్లో బంతి పట్టుకోవడానికి బౌలర్లు బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మ్యాచ్లో చేజింగ్ చేసే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ. ఈ మ్యాచ్కు ఎటువంటి వర్ష సూచన లేదు. ఇక ఇండియా తుది జట్టు విషయానికొస్తే టీమిండియాలో కనీసం 2 నుంచి 3 మార్పులు జరిగే సూచనలున్నాయి. ఆ వివరాలకు వెళితే మన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫామ్ డ్రైవర్ లేని ఆటోలాగా ఉంది. మొదటి 2 మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్స్, 3వ మ్యాచ్లో 28 కొట్టినా ఆడిన తీరు చూస్తే ఏంట్రా బాబు ఈ బ్యాటింగ్ అని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంజు శాంసన్కి పక్కా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఇక యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఫ్యామిలీ ఎమర్జెన్సీతో 3వ మ్యాచ్ ఆడలేకపోయినా ఈ 4వ మ్యాచ్కి తిరిగి వస్తున్నట్టు సమాచారం. దీంతో 3వ టీ20లో బాగానే బౌలింగ్ చేసిన హర్షిత్ రాణా ప్లేస్లో బుమ్రా రానున్నాడు. 3వ మార్పు విషయానికి వస్తే అక్షర్ పటేల్ అస్వస్థత కారణంగా చివరి 2 టీ20లకు దూరమయ్యాడని బీసీసీఐ అఫీషియల్గా చెప్పింది. అతడి స్థానంలో సెలక్షన్ కమిటీ షాబాజ్ అహ్మద్ను టీంలోకి తీసుకుంది. 3వ టీ20లో ఆడినట్టుగానే ఈ మ్యాచ్కి కుల్దీప్ యాదవ్ను ఆడిస్తారా, లేక ఆల్రౌండర్లు సుందర్, షాబాజ్ అహ్మద్లలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్లో అందరి కళ్ళు సూర్యకుమార్ యాదవ్ పైన ఉండనున్నాయి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్లోనే కాదు, గత 30 మ్యాచ్లుగా చెత్త బ్యాటింగ్ చేస్తూ నిరాశపరుస్తున్నాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్లో అతడిపై చాలా ఒత్తిడి ఉంది. అతడు గనక సరిగ్గా ఆడకపోతే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి సూర్యకి ఈ మ్యాచ్ ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారనుంది. మరి ఈ పరీక్షలో సూర్య పాస్ అవుతాడో లేదో చూడాలి. ఈ మ్యాచ్ కోసం ఏ మార్పులు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. సూర్య ఈ మ్యాచ్లో సత్తా చాటుతాడా? మీ అభిప్రాయాన్ని తెలుపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.